అందరికీ నమస్కారం. కోట్లాది ప్రజల, భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన శ్రీవారి లడ్డూ కల్తీ అంశం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. గత 5 ఏళ్లలో జగన్ గారికి వత్తాసు పలికి టీటీడీ ఈవో గారిపై ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ పదవీ కాలాన్ని పొడిగించిన బీజేపీ కల్తీ లడ్డూ అంశంలో జగన్ గారి ఇంటి ముట్టడికి యత్నించారు. గత 5 ఏళ్లలో ఎప్పుడూ హిందూ ధర్మానికి, దేవుళ్లకు అన్యాయం జరిగినా ముందుండి పోరాడిన జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్తం దీక్ష చేపట్టారు. గతంలో రాములవారి శిరస్సును ఖండించిన ఘటనలో, అంతర్వేది రథం తగలబెట్టిన ఘటనలో పవన్ కళ్యాణ్ గారు హిందూ దేవాలయాలపై, దేవుళ్లపై జరుగుతున్న వికృత కాండను ఖండించారు. అంతర్వేది రథం దగ్ధం కేసును అప్పటి సీఎం జగన్ గారు సీబీఐకి అప్పజెప్పి చేతులు దులుపుకున్నారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ గానీ, సీబీఐ గానీ రథం దగ్ధం కేసును సీరియస్గా పరిగణించనే లేదు. అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారిపై ఎన్నో ఆరోపణలు ఉన్నా బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు సహా రఘురామకృష్ణరాజు గారు, పీఠాధిపతులు ఎందరో అప్పటి ఈవో గారిపై అనేక ఆరోపణలు చేసినప్పటికీ అప్పటి సీఎం జగన్ గారి విజ్ఞప్తి మేరకు కేంద్రం పదవీ కాలాన్ని కొనసాగించిన సంగతి తెలిసిందే. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని 2 నెలల క్రితమే రిపోర్టు వచ్చినప్పటికీ బయటపెట్టకుండా, విచారణకు ఆదేశించకుండా ఆలస్యం చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయేమో. ఇప్పటికైనా చంద్రబాబు గారు సత్వర విచారణకు ఆదేశించి సిట్టు వేశారు. అలాగే రామతీర్థం రాములవారి శిరస్సు ఖండనం, అంతర్వేది రథం దగ్ధం వంటి ఘటనలపై గతంలో ప్రతిపక్షంలో ఉండగా పోరాడిన జనసేన, టీడీపీ అధినేతలు ఇప్పుడు ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తున్నారు కాబట్టి తిరుమల లడ్డూ కల్తీ అంశంతో పాటు రాములవారి శిరచ్ఛేదనం, రథం దగ్ధం ఘటనలపై కూడా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కల్తీ లడ్డూ అంశంలో తీవ్రంగా మనస్తాపానికి గురయ్యి తన వ్యక్తిగత ధర్మ ఆచరణకై ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. అయితే పవన్ కళ్యాణ్ గారి దీక్షతో ఆయనకు, టీటీడీ సంప్రోక్షణతో తిరుమల దేవస్థానానికి కల్తీ పాపం విమోచన జరుగుతుందేమో కానీ భక్తుల మనోభావాలు కుదుట పడవు. కల్తీ అంశాన్ని కేవలం రాజకీయానికి మాత్రమే పరిమితం చేయకుండా ప్రభుత్వ బాధ్యతగా కల్తీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించినప్పుడే అసలైన ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ధర్మ పరిరక్షణతో పాటు కోట్లాది మంది ప్రజలు, శ్రీవారి భక్తులకు అప్పుడే నిజమైన భరోసా ఇచ్చిన వారవుతారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.